హిమాలయాస్లో ఉన్నాము మేము. వర్షంలో కెమెరా తడిసిపోతుంది, పరిగెట్టుకుంటూ వెళ్తున్నాము. బాబాజీ మొట్టమొదటిసారి ఇక్కడ ధ్యానం చేసిన ప్లేస్. ఇక్కడికి వచ్చాము, షూట్ చేద్దాం అనుకున్నాము. వర్షం రావడం వల్ల మేము వెళ్తున్నాము, రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో మా రూమ్స్ అక్కడ ఉన్నాయి. చుట్టూ మన రూమ్స్ చూపెట్టి అక్కడికి వెళ్ళాలి మనము. అక్కడికి అక్కడ ఉన్నాయి రూమ్స్. ఓకే, సో వర్షం పడుతుంది. మేము 80 మంది వచ్చాము, దాంట్లో 20 మంది అక్కడే ఉన్నారు. రన్నింగ్ వ్లాగ్ విత్ రైన్. సో అది బాబాజీ మొదటిసారి ధ్యానం చేసిన ప్రదేశం అది. సో అది అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో వర్షం వల్ల రిటర్న్ బ్యాక్ వెళ్తాము. వర్షం తగ్గితే అక్కడికి వెళ్తాము, లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాము అక్కడికి. మార్నింగ్ 5 o'clockకి అక్కడ ఆరగింపు చేస్తారట. మాతో పాటు వంశీ సార్ వచ్చారు. వర్షం ఇంకా పెరుగుతుంది. ఓన్లీ వెహికల్స్ మాత్రం సుమో వెహికల్స్ లాంటివి వేస్తాయి ఇక్కడికి, లేదంటే ఓన్ వెహికల్స్ ఉండాలి, 2 wheelers. లేకపోతే ఇక్కడికి రాలేరు ఎవరు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే వస్తాయి ఇక్కడికి. మేము దగ్గర నుంచి ఇక్కడికి 2 గంటలు జర్నీ పట్టింది. మొత్తం ఘాట్ రోడే. మేము మొత్తం ఒక 12 వెహికల్స్ తీసుకొని వచ్చాము ఇక్కడికి. 2 గంటలు జర్నీ పట్టింది. మా టీంలో కొందరికి ఆ ఘాట్ రోడ్లో తిరిగినట్టు వామిటింగ్స్ చేసుకున్నారు. వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యాము. ఈరోజు మాకు పూరి పెట్టారు. సో ఇలాంటి వెహికల్స్ మాత్రమే ఇక్కడికి రాగలుగుతాయి. ఓన్లీ బొలెరో ఇంకా నార్మల్ ఎస్యూవీస్. ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి వెహికల్స్ అంటే యూపీ బండ్లు, ఉత్తరాఖండ్ వెహికల్స్ మాత్రమే ఇక్కడికి రాగలుగుతాయి. వర్షం చాలా పెద్దది అయిపోయింది. వర్షం ఎక్కువైపోయింది. అటు సైడ్ చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇంకా ఇది నది ఉన్నది. ఈ నదిలో మేము అటు వెళ్ళాలి. యాక్చువల్లీ మేము వెళ్ళట్లేదు అక్కడికి ఇప్పుడు. సో ఇక్కడ పైన ఒక ఇల్లు ఉంది. ఇలా అక్కడొక్కటి ఇల్లు అక్కడొక్క ఇల్లు ఉంటుందండి. ఇక్కడ వీళ్ళకు స్కూల్స్ ఇక్కడ మనకు దగ్గరలో 1-2-3 స్కూల్స్ ఉన్నాయి. ఉండి హార్వెస్టింగ్ చేస్తున్నారు. షూస్ లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పెద్దదైపోతుంది. మా చింటూ షూ వేసుకున్నాడు కాబట్టి అతను ఈజీగా ఎక్కగలుగుతాడు. కెమెరా తడిసిపోతుంది. నా చెప్పుల వల్ల నేను ఎక్కలేకపోతున్నా. కెమెరా తడిసిపోతుంది, ఎక్కేస్తున్నా. మిరాక్లెస్ ఇది. పైన మేము రేపు మార్నింగ్ అది శివాలయము, అక్కడికి వెళ్తాం రేపు మార్నింగ్ 5 to 6, అక్కడ 6 to 7 మేబీ. బాబాజీ కేవ్స్లో మాత్రం 5 to 6 మెడిటేషన్ ఉంటుంది. రూమ్ దగ్గరలోకి వచ్చాము. ఆల్మోస్ట్ వచ్చేసాం. కొంచెం ఫుల్ తడిసిపోయి మొత్తం. వర్షం కూడా చాలా పెద్దదవుతుంది. వచ్చేసాం. నియర్ బై రూమ్ దగ్గరికి వచ్చాము. మనకు కావాల్సింది ఇక్కడ కావాల్సిన కిరాణా షాప్ ఈ బ్యాక్ సైడ్ మంది హైడకాన్ బాబాజీ ఆశ్రమం ఉంది. నైట్ స్టే ఇందులోనే ఉంది 2 days. సో మేము అందులో లోపల ఉంటున్నాము. వర్షం వల్ల ఇక్కడ లోపలికి వెళ్తున్నామండి. టైల్స్ జారితే పడిపోతుంది.
మాతోటి ఈ మేడం వాళ్ళు కొద్ది దూరం వచ్చి రిటర్న్ వచ్చారండి. ఈ మేడం వాళ్ళు ఇద్దరు వచ్చారు, రిటర్న్ లక్కీ బాయ్స్ రిటర్న్ వచ్చేసారు. రిటర్న్ వచ్చేసారు వీళ్ళు. ఇంకా కొందరు అక్కడే ఉన్నారు. ఇదంతా మా రూమ్స్ అండి. ఇక్కడ కింద మాకు డైనింగ్ అండి. ఇంకా వర్షం పెద్దదవుతూనే ఉంది. మాకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, చూడట్టు ఫుడ్ చేస్తున్నారు అక్కడ. లోపలికి వచ్చారు, మన రూమ్ దగ్గర పాస్ పెడుతున్నాం. ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇలా వచ్చాము, ఇలా దిగాలి. మా రూమ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. మాకు లాస్ట్ కార్నర్లో ఇచ్చారు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కకు ఇచ్చారండి. చేశారు ఆ సమాధి దగ్గర చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది మా రూమ్ అండి. మా రూమ్ వచ్చేసి ఉంది. మా రూమ్ నెంబర్ వచ్చేసి 95 అండి. మేము ఇప్పుడు తిరుగుతున్నామండి. మా రూమ్ కూడా చాలా ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. కరెంట్ లేదండి, వర్షం వల్ల పవర్ లేదండి. పవర్ షార్టేజ్ వచ్చింది. ఈ వ్యూ చూసారండి, నది పక్క పొంటి ఉంటుంది. మాది నది పక్కనే ఉంటుంది, మొత్తం ఫుల్ అయిపోతుంది. వెళ్ళి అలా వ్యూ చూసేసి మొత్తం ఇలాగా వర్షం ఇంకా పెద్దది అవుతుంది. లోపలికి వెళ్ళిపోండి.